నీ తల్లిదండ్రులే నీకు మొదటి దైవం. ప్రతిరోజూ వారి ఆశీర్వాదాలు తప్పక తీసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు నీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటావో అప్పుడు నీకు ఎలాంటి చెడు జరగదు. తల్లిదండ్రుల్ని ప్రేమించేవారిపై నా ఆశీస్సులు కూడా ఉంటాయి. చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది, కాని జీవితం ముందు పరీక్ష పెట్టి తరువాత పాఠం నేర్పుతుంది. అదుపులేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం. సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు. వారికి మోసం చేసే అంత తెలివి లేదు, మర్చిపోయే అంత బలము లేదు. అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడటం మాత్రమే తెలుసు. కోపంలో సమాధానం చెప్పకు, సంతోషంలో వాగ్దానం చేయకు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు, అవసరం లేని చోట అబద్ధం చెప్పకు, ఓడిపోయాను అని బాధపడకు. ఓటమి నీకు శత్రువు కాదు, మిత్రువు మాత్రమే. ఎందుకో తెలుసా? ఓటమి నీ ప్రయత్నంలో ఏదో లోటు ఉంది అని తెలియజేస్తుంది, ఇంకాస్త కృషి అవసరమని హెచ్చరిస్తుంది. శివుడికి ఇష్టమైన పనులు. సోమవారం తలస్నానం చేసి నుదుటి మీద విభూది ధారణ చెయ్యాలి. స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. తర్వాత పూజ మొదలుపెట్టాలి. పూజ చేసే సమయంలో ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. సోమవారం శివాలయానికి వెళ్లి లింగాభిషేకం చేస్తే కైలాసంలో శివుడికి అభిషేకం చేసిన దానితో సమానం. తులసి ఆకులు ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి సమర్పించకూడదు. సోమవారం శివుడికి బిల్వపత్రాలతో అర్చన చేస్తే కోటి జన్మల పుణ్యంతో పాటు జన్మజన్మల పాపం నాశనం అవుతుంది. ఇంట్లో శివలింగం పెట్టుకుంటే పైనుంచి జలధార ఖచ్చితంగా ఉండాలి. శివలింగానికి కుంకుమను పెట్టకూడదు. శివుడిని శంకు పుష్పాలు, తామర పుష్పాలతో పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి. నువ్వు ఏ తప్పు చెయ్యకుండానే నీమీద నిందలు మోపుతున్నారంటే దానికి బాధపడకు. నీ నిజాయితీకి ఇదో విషమ పరీక్ష. త్వరలోనే నీకు మంచి జరగబోతుందని అర్థం. నా వాళ్ళు అని ఆరాటపడకు. వాళ్ల వల్ల నీకు జరిగేది శూన్యమే. నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఎదుటివాడికి నువ్వు చెడుగానే ఉంటావు. ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండొచ్చు, కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎంతటి వారైనా ఎప్పటికైనా అంతకంత అనుభవించక తప్పదు. న్యాయానికి నిదానంగా గెలుపుంటుంది. శివుడు యమధర్మరాజుని ఎందుకు చంపాడో మీకు తెలుసా? అందరి ప్రాణాలు యముడు తీస్తాడు. యమధర్మరాజు పేరు చెప్తేనే అందరూ భయపడతారు. కానీ యముడు తన ప్రాణాలను తీయడానికి వచ్చినప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగలించుకుని నేను పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా, ఓ యముడా, నువ్వు నన్ను ఏం చేస్తావురా అని అంటాడు. అది విన్న యముడికి విపరీతమైన కోపం వస్తుంది. అంటే నువ్వు శివలింగాన్ని కౌగలించుకుని ఉంటే నేను ఏం చేయలేను అనుకుంటున్నావా అని తన యమపాసాన్ని మార్కండేయుడి పైన వేస్తాడు. కానీ మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగులించుకుని ఉన్నాడు కాబట్టి ఆ యమపాసం శివలింగానికి కూడా పడుతుంది. వెంటనే శివుడు ప్రళయకాల రుద్రుడిలా బయటకు వచ్చి నన్ను నమ్ముకొని నన్ను కౌగులించుకుని నేను ఉండగా నీవు ఏమి చేయలేవు అని అంటూ ఉండగా, పాసం వేస్తావా అని తన ఎడమకాలు ఎత్తి యమధర్మరాజు గుండెల మీద తంతాడు. దాంతో అందరినీ చంపే యముడు అక్కడికక్కడే మరణిస్తాడు. కానీ యముడు లేకపోతే చావు బ్రతుకులు ఆగిపోతాయి అని భయపడి దేవతలందరూ వచ్చి శివుడికి స్తోత్రం చేస్తారు. శివుడు యమధర్మరాజుని బ్రతికించి నా భక్తుల జోలికి వెళ్ళవద్దు అని బెదిరిస్తాడు. ఫ్రెండ్స్, ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. శివుడు కష్టాల్లో ఉన్న వారికి ఎందుకు ఇంకా ఎక్కువ కష్టాలు పెడతారో మీకు తెలుసా? ఇదే ప్రశ్న ఒకసారి పార్వతీదేవి శివుణ్ణి అడగడంతో శివుడు నవ్వుతూ, పార్వతి, మనం భూలోక సంచారానికి వెళ్దాము, అక్కడే నీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది అని చెప్పి బయలుదేరుతారు. అలా ఒక గ్రామానికి చేరుకోగానే పార్వతీదేవి అలసిపోయి, ఈ రోజు ఇక్కడే విశ్రాంతి తీసుకుందాము స్వామి అని అంటుంది. శివుడు, సరే, నేను వంటకి కావాల్సిన వస్తువులు తీసుకొని వస్తాను, నువ్వు వెళ్లి వంట చేయడానికి 3 ఇటుకలను తీసుకొని రా అని చెబుతారు. పార్వతీదేవి అప్పటికే అలసిపోయి నడుస్తూ ఉండగా ఎదురుగా ఒక అందమైన ఇల్లు కనబడుతుంది. ఆమె దానిని చూసి కూడా పట్టించుకోకుండా వెళ్తూ ఉంటుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే పాడుబడిన ఇల్లు కనబడుతుంది. పార్వతీదేవి ఆ ఇంటి నుండి 3 ఇటుకలను తీసుకొని వెనక్కి వస్తుంది. శివుడు ఎక్కడికి వెళ్లకుండా అక్కడే కూర్చొని పార్వతీదేవి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పార్వతీదేవి రాగానే, స్వామి, వంట వస్తువులు
తీసుకురాలేదా? నాకు చాలా ఆకలి వేస్తుంది అని అనగా శివుడు నవ్వుతూ వాటి అవసరం లేదులే పార్వతి, నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్పు అని అంటారు. నువ్వు ఈ ఇటుకలను ఎక్కడి నుండి తీసుకొని వచ్చావు అని అడుగుతారు. పార్వతీదేవి, స్వామి కొంచెం ముందు చాలా పాడుబడిన ఇల్లులు ఉన్నాయి, వాటి నుండి తీసుకొని వచ్చాను అని చెబుతుంది. దేవి, అసలు పాడుబడిన ఇంటి నుండి ఇటుకలను ఎందుకు తీసుకొని వచ్చావు? ఇక్కడ చాలా కొత్త ఇల్లులు ఉన్నాయి కదా, వాటి నుండి కూడా తీసుకొని రావచ్చు కదా అని అడుగుతారు. దానికి పార్వతీదేవి, ఆ ఇల్లులు చాలా అందంగా ఉన్నాయి, వాటిని చూసి వాటి అందాన్ని చెడగొట్టాలి అని నా మనసుకు అనిపించలేదు అని అనడంతో శివుడు నవ్వుతూ, ఇదే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం. ఎవరైతే మంచి కర్మలతో జీవితాలను శుభ్రంగా ఉంచుకొని ఉంటారో వారి సంతోషాలను చెడగొట్టడం ఎవ్వరి వలన కాదు అని చెబుతారు. ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. శివుడిని పూజిస్తే పేదరికంలోకి వెళ్ళిపోతాం, నిరాడంబరంగా శివుడిలాగే బతికేస్తాము, సిరి సంపదలు ఉండవు, కోటీశ్వర్లు అవ్వలేము, శివుడిలాగా పేదరికంలో ఉండిపోతాము, అన్ని దాన ధర్మాలు చేసేస్తామని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. నిత్యం శివుడిని పూజించటం వల్ల మీకు భక్తులు ఎవరైనా వాళ్ళ లక్ష్యాల వైపు ఉంటారు, అంతర్గత శుద్ధి వైపు ఉంటారు. సో డబ్బు వస్తువులపైన మోహం అనేది నిజంగానే తగ్గుతుంది. కానీ అది పేదరికం కాదు, కోరికలను అదుపు చేసుకోవడం అని చెప్పాలి. అలాగే శివభక్తి వలన సంతృప్తి అనేది ఉంటుంది. సో చాలా మంది సంతోషంగా జీవిస్తారు, సంతృప్తిగా అనవసరమైన ఖర్చుల నుంచి బయటపడతారు, వ్యామోహాల నుంచి బయటపడతారు. సో ఉన్న దాంట్లో సంతోషంగా జీవిస్తారు అనేది కూడా నిజమే. అయితే శివుడు సంపద ఇస్తాడా ఇవ్వడా అనేది కూడా చాలా మందికి ఉన్న డౌట్. అయితే శివుడు కేవలం వైరాగ్యాన్ని మాత్రమే కాదు, సంపదకు కూడా మూలకర్త. కుబేరుడు ధనానికి అధిపతి, కుబేరుడు శివుడికి అత్యంత ప్రియుడు కాబట్టి శివుడి అనుగ్రహంతోనే సంపదతోనే కుబేరుడు కూడా ఆ కుబేరుడు అధిపతి ధనానికి అనేది జరిగింది. అలాగే శివుడు వైరాగ్యమూర్తి అయినప్పటికీ పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు కాబట్టి శక్తినిచ్చే స్వరూపిణి పార్వతీదేవి, సంపద అధిపతి లక్ష్మీ స్వరూపిగా భావిస్తాం కాబట్టి శివశక్తి అంటే శివ పార్వతులను పూజించే వాళ్ళకి ఎవరికైనా కూడా సంపద స్థిరత్వం ఉంటుంది, ఖచ్చితంగా వీళ్ళు కోటీశ్వర్లు అవుతారు. అలాగే చంద్రుడు కూడా శివుడికి అత్యంత ప్రాప్తుడు, ప్రీతి మాత్రుడు కాబట్టి సో మానసిక ప్రశాంతత ఉంటుంది, సరైన నిర్ణయాలు తీసుకుంటారు. శనిదేవుడు కూడా శివుడికి అత్యంత విధేయుడు కాబట్టి మీరు శివుడిని పూజిస్తే శని దోషాలు కానీ ఆర్థిక నష్టాలు కానీ ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయి. అలాగే శివుడిని పూజించడం వల్ల మీకు జ్ఞానము, మానసిక బలము, సంతృప్తి ఉంటుంది, ధైర్యం ఉంటుంది, నిర్ణయాలు కూడా చాలా మంచిగా తీసుకుంటారు. అయితే శివుడిని పూజించడం వల్ల మీకు కలిగే మార్పుల్లో నిజంగా చెప్పాలంటే మీరు మానసిక ప్రశాంతత ఉంటుంది, ఒత్తిడి నుంచి దూరం అవుతారు, ఒత్తిడి ఇవన్నీ కూడా తగ్గించుకుంటారు, ధైర్యం పెరుగుతుంది. ఎందుకంటే శివుడు మహాకాలుడు కాబట్టి కాలానికి అతీతుడుగా పూజిస్తాం కాబట్టి ధైర్యము, ఆత్మవిశ్వాసం మీకు పెరిగి కష్టాల నుంచి మీ అంతకు మీరే శక్తివంతంగా అధిగమించుకొని బయటపడతారు. అలాగే కోరికలు ఖచ్చితంగా అదుపులోనే ఉంటాయి. శివుడిని పూజించే భక్తులు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది పక్కన పెడితే వీళ్ళ దగ్గరికి మరణం రావాలన్నా భయపడతారు, యముడు వీళ్ళ దగ్గరికి రావాలంటే కూడా భయపడతాడు. కాబట్టి శివుడు సంపదలు ఇస్తాడు, అన్ని కూడా ఇస్తాడు. నిర్మోహమాటంగా శివయ్యని పూజిస్తే అన్నీ మీకు వస్తాయి. ఈ వీడియోని తప్పకుండా అలాంటి వాళ్ళకి షేర్ చేయండి.